సార్ కొంచెం కాస్త ఆశ్చర్యకరంగానే ఉంది వాస్తవానికి. మీరు కేసీఆర్ గారి పదాన్ని తీసుకున్నారు, ఇక మీరు ఆయన ఫాలోవర్. కానీ ఇక్కడ ప్రత్యేకంగా వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి పేరు ఎత్తుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి పేరు ప్రస్తావించారు, హరీష్ రావు గారి పేరు, కేటీఆర్ గారి పేరు బై డిఫాల్ట్గా మీరు ప్రస్తావించారు. ఏంటి రాజశేఖర రెడ్డి గారి, జగన్మోహన్ రెడ్డి గారి పేర్లు ప్రస్తావించడానికి కారణం ఏంటి? ఒక కేసీఆర్, ఒక వైఎస్ఆర్, వీళ్ళంతా చరిత్రలో నిలిచిపోయే వ్యక్తులండి. ఆషామాషికి వచ్చిన వ్యక్తులు కాదు, ప్రజల నుంచి వచ్చిన వ్యక్తులు లేదు. ఒకరు ప్రజల్ని మనసు గెలిస్తే ఇంకొకరు ఒక తెలంగాణ బాధాన్ని ఎత్తిలేసుకొని తెలంగాణ రాష్ట్ర 4 కోట్ల ప్రజలను ఏకం చేసి తెలంగాణకు రావాల్సిన కష్టాలను నష్టాల గురించి చెప్పి అందరిని ఒప్పించి తెలంగాణ భారతదేశంలో ఉన్న దాదాపు 36 పార్టీలను ఒప్పించి సోనియా గాంధీ మెడలు వంచి అప్పుడు రాష్ట్రం సిద్ధించిన వ్యక్తి. వీళ్ళంతా చరిత్రలు అండి. వీళ్ళు మనం ఏదో చెరిపేస్తే చెరిచేటి కాదు ఇవి. ఒక వైఎస్ఆర్ ఉమ్మడి రాష్ట్రంలో ఎంత గొప్ప అభిమానం సాధించిండో, కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల ప్రజలు ఎట్లా అభిమానం చూరగొనిండో, వీళ్ళంతా గొప్ప చరిత్రకారులు వీళ్ళు. వీళ్ళని ఏదో కొంతమంది వెధవలు వచ్చేసి చేర్పేస్తా తూడ్చేస్తా అంటే సమాజం ఒప్పుకోదు, కుదరని పని అది. ఇంకొకటి, మా కేసీఆర్ గారు ఒక్కరే కాదు, ఈ కేటీఆర్ గారు కూడా, జగన్ గారు, హరీష్ రావు గారు కూడా ప్రజల నుంచి వచ్చిన వ్యక్తులు, ప్రజలను మన్ననలు పొందిన వ్యక్తులు. అసలు పరిపాలన ఎట్లుండాలి, ప్రజలకు ఏం చేయాలి చేసిన వ్యక్తి. ఒకటి హైదరాబాద్ 2014 బిఫోర్ ఎట్లుండి, 2014 తర్వాత ఇప్పటివరకు ఎట్లుంది, దాన్ని అంతా ఎవరు? కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు కష్టపడి దాన్ని ఒక రూపు తీసుకొచ్చారు, ఉద్యమంలాగా భావించి డెవలప్ చేసారు. సోషల్ వెల్ఫేర్లో దేశంలో నెంబర్ 1 చేసిన రాష్ట్రాన్ని. అట్లాంటి వ్యక్తుల గురించి చిల్లర మళ్ళీ మాట్లాడితే ఎవరు నమ్ముతారా? మా కేసీఆర్ గారిని మీరు ఒక ఉదాహరణ చెప్తాను. మా కేసీఆర్ గారు ఒక ఆదర్శమైన ముఖ్యమంత్రి ఎందుకంటారు అంటే, కొంతమంది అధికారులు రాగానే తూడ్చేస్తా పెడిచేస్తా అంటారు కదా, మీరు ఒక నాలుగు చెప్పాల్సిన గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు చెరిపేసేటువంటి ప్రయత్నం చేస్తున్న ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి పదే అంటుంటాడు కదా. మా ఆదర్శమైన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎందుకు ఆదర్శంగా తీసుకుంటున్నా అంటే, ఒకటి చెప్తే ఎగ్జాంపుల్ చెప్తాను. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక మంచి కార్యక్రమం పెట్టిన ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 108. అసలు ఎంత గొప్ప కార్యక్రమం అనేది. మా ముఖ్యమంత్రి అంటే మా కేసీఆర్ గారు దాన్ని కంటిన్యూ చేసిండు. ఇంకొకటి ఆరోగ్యశ్రీ కూడా చాలా గొప్ప పని, చాలా గొప్ప మంచి కార్యక్రమం చేసిండు రాజశేఖర రెడ్డి గారు. ఆ కార్యక్రమం తీసుకున్నందుకు కొన్ని వందల వేల మంది ప్రాణాలు కాపాడిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పథకం అది. ఆ పథకాన్ని ఖరాబు చేయకుండా ఇప్పటి వరకు కూడా మా కేసీఆర్ గారు అసెంబ్లీ సాక్షి చెప్పిండు, అది చాలా మంచి పథకము, అది కంటిన్యూ చేద్దాము, ఇలా వ్యక్తులు కాదు ముఖ్యం, దానివల్ల ప్రయోజనం ఎంత జరుగుతుంది, వ్యవస్థకు ప్రయోజనం జరుగుతుంది అని చెప్పేసి ఉద్దేశంతో కంటిన్యూగా ఆరోగ్యశ్రీ వైఎస్ఆర్ పెట్టిన ఆరోగ్యశ్రీ కంటిన్యూ చేస్తుండు, 108 కంటిన్యూ చేస్తుండు. అది ఆదర్శమైన నాయకుడు మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. వీళ్ళందరూ నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసిన వ్యక్తులు వీళ్ళందరూ ఒక్కొక్కరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రజలాభిమానం ఎట్లా ఉండాలి, శత్రువునైనా ఎంత దగ్గర తీసుకోవాల్సిన నేర్పించిన వ్యక్తి. జగన్ గారు ప్రజలలో ఉన్న అభిమానం, కేసీఆర్ గారికి ఉన్న అసలు ఉద్యమాన్ని ఎట్లా నడిపించవచ్చు, తెలంగాణ రాష్ట్రం ఎట్లా సిద్ధించవచ్చు, ఒక సంకల్పం పట్టుకుంటే సక్సెస్ అయిందాక ఎట్లా వదిలొద్దని చెప్పేసి నేర్చుకునే వ్యక్తి కేసీఆర్ గారు. మా కేటీఆర్ గారు అసలు మోడర్న్ ప్రపంచంలో ఎట్లా డెవలప్ చేయొచ్చు అనేది నేర్చుకునే వ్యక్తి. హరీష్ రావు కార్యకర్తను ఎట్లా దగ్గర తీసుకోవచ్చు అని చెప్పేసి చెప్పిన వ్యక్తి. ఇట్లా అందరూ ఒక్కొక్కరు దాని ఒక నేర్చుకున్నాం మనం. ఒక స్ట్రాంగెస్ట్ ఫౌండేషన్ 100%. ఇప్పుడు చెప్పిన పేర్లు అందరూ కూడా ఒక్కొక్కరు దాని ఒక్కొక్కరు నేర్చుకున్న వ్యక్తులు మేము. వాళ్ళ ఆధ్వర్యంలో మేము వాళ్ళ అడుగు చేస్తూ రాజకీయ జీవితాన్ని నేర్చుకున్న వ్యక్తులం. అట్లాంటి ఉండాలి. కానీ ఇదేంటండి చిల్లర అసలు ఆగం నాగేందర్ ఆగమాగం చేస్తూ ప్రతిరోజు ఇదే మాకు ఇబ్బంది ఆయన ఇబ్బంది పెడుతుంటాడు. ఇది 100% ముఖ్యమంత్రి అంటే మా కేసీఆర్ లాగా ఉండాలి, ఒక జగన్ లాగా ఉండాలి, ఒక వైఎస్ఆర్ లాగా ఉండాలి, అవకాశం వస్తే మా కేటీఆర్ గారు ఉండాలి, మా హరీష్ రావు గారు ఉండాలి. వీళ్ళని చూసి కదా మనం ప్రభావితం చేసేది, ప్రజలకు ఉపయోగపడేది. సో నిత్యం ప్రజల్లో ఉండాలంటారు. నిత్యం ప్రజలు ఉండాలి, ప్రజల కొరకే పనిచేయాలి. నీకు అంత అవకాశం లేకపోతే, అంత ఓపిక లేకపోతే మూసుకొని రాజకీయం బంద్ చేసి నీ వ్యాపారం చేసుకొని కోట్లు కాకపోతే ఏమైనా సంపాదించుకో, అంతే తప్ప దాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని సంపాదించడం అనేది మూర్ఖత్వం. మేము దాన్ని 100% వ్యతిరేకిస్తాం. కానీ కొన్ని రకాలైనటువంటి కామెంట్స్, సరే అది ఎవరైనా కానీ ఇది స్వతంత్ర భారతదేశం కాబట్టి ఎవరు నచ్చినటువంటి విమర్శ వాళ్ళు చేస్తారు. కానీ కొన్ని రకాలైన విమర్శలు ఎట్లా వస్తున్నాయంటే, ఇది స్వతంత్ర భారతదేశం కదా, ఆయనకు నచ్చిన పార్టీని ఎంచుకుని ఎంపిక చేసుకొని ఆ పార్టీలోకి పోయేటువంటి ఆ అవకాశం ఆయనకు ఉంటుంది కదా, ఎందుకు మీరు పోతానన్నోడిని ఎందుకు మీరు మావాడు అని పట్టి ఏలాడుతున్నారు అనేటువంటి కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. అలాంటి కామెంట్స్కి చిచ్చి మేము ఎప్పుడు అనలేదు, ఆగం నాగేందర్ని ఎప్పుడు ఉండవని ఎవరు చెప్పట్లేదు. మా పార్టీ బీఫామ్ మీద గెలిచినావు, మా పార్టీ సభ్యత రాజీనామా చేసి మా పార్టీ బీఫామ్ మీద ఎమ్మెల్యేగా
గెలిచినావు కాబట్టి రాజీనామా చేసి వెళ్ళిపోమని చెప్పినావు. నువ్వు ఎక్కడ సంకటానికి మాకేం సంబంధం, ఎక్కడ పోతే మాకేంది, మేమన్నా పట్టుకొని వెళ్ళాడుతాం ఏంది? నీవు నీ అవసరం కొరకు, నీ రాజకీయ భవిష్యత్తు కొరకు మా కేసీఆర్ గారు కాళ్ళు పట్టుకున్నావు, మా కేటీఆర్ కాళ్ళు పట్టుకున్నావు. ఎవరెవరితో ఎన్ని రికమెండ్ చేయించినావో ఏమేం చేసినావో మాకు తెలుసు. ఇప్పుడు చెప్తే బాగుండదు. అన్ని కథలు పడి మా పార్టీలోకి వచ్చి మా పార్టీ అవసరం కొరకు నీవు బీఫామ్ తీసుకొని గెలిచినావు. అంటే మీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఆయన రాజీనామా చేయలేదా? సిగ్గులేదమ్మా, ఇంకా సిగ్గులే. అట్లే పాట గబ్బిలలాగా వేలాడుతుంది కదా. గబ్బిలం ఎట్లా పట్టుకుంటుంది, సూర్యుని పట్టుకొని వేలాడుతుంటుంది చూడు, అట్లా పట్టుకొని వేలాడుతున్నావు కదా. నువ్వు కాంగ్రెస్ పార్టీ అని చెప్పి చెప్తావు కదా నిన్న. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని క్షమాపణ చెప్పి మా పార్టీకి, మా కేసీఆర్ క్షమాపణ చెప్పి ముక్కు నెలకు రాసి రాజీనామా చేసి నువ్వు ఏట్ల వాడు గంగల వాడు మాకు సంబంధం లేదు. సో ఆయన ఎక్కడికైనా బొమ్మనండి మీకు అని చెప్తుంటే ఏట్ల వాడు గంగల వాడిని రావని మాకు సంబంధం లేదు, ఎక్కడైనా పోనీయండి. మా పార్టీ బీఫామ్ మీద గెలిచినావు. ఏమాత్రం బుద్ధి ఉన్నాడు అయితే, విజ్ఞత ఉన్నాడు అయితే, నిజమైన రాజకీయ నాయకుడు అయితే, నిజం మీద ప్రజల మీద రాజకీయం మీద నమ్మకం విశ్వాసం ఉంటే వెంటనే రాజీనామా చేయి. ఇంకో మాట మాట్లాడద్దు. రాజీనామా చేసిన తర్వాత ఏమైనా మాట్లాడి మేము ఉంటాం. అప్పుడు రాజీనామా చేసి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల చేత ఎన్నుకోబడిన వాటి రాజీనామా చేసి మరోసారి ప్రజలకు పోటీ చేయి చూద్దాం. సో మీ పార్టీకి రాజీనామా చేయాలంటారు, ఆయన ఉన్నటువంటి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలంటారు. ఆ రాజీనామా చేసిన తర్వాత ఆయన ప్రజాక్షేత్రంలో తెలుసుకోమంటారు. 100% కదా. ఇప్పుడు అల్టిమేట్ అదే కదా మన గోల్ అంటారు. ఎవరు ప్రజాస్వామ్యంలో అదే కదా మనం ఏం చేసినా, ఎవరు గెలిచినా, ప్రధానమంత్రి గెలిచినా, లేకపోతే ముఖ్యమంత్రి గెలిచినా, లేకపోతే చిన్న సర్పంచ్ గెలిచినా ప్రజాక్షేత్రంలోనే కదా గెలిచేది. ప్రజాక్షేత్రం ఓట్లేస్తేనే కదా, ప్రజలతో ఎన్నుకోబడితేనే కదా ఆయనకు పదవి వచ్చేది. మేమేమంటున్నాం అంటే మా పార్టీ బీఫామ్ మీద, మా కేసీఆర్ గారి బొమ్మ మీద, మా కారు గుర్తు మీద గెలిచినవు. ముందు అవి రాజీనామా చేసి నీ బీఫామ్ మీద, కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద పోటీ చేస్తావా, నువ్వు గంగల పడతావా, ఇంకేం చేసుకుంటావా అని చేసుకో. మాకు అభ్యంతరం లేదు. నీలాంటి వాడి వల్ల మా పార్టీకి చెడ్డ పేరు. సో అలాంటి ఆయన మీ పార్టీలో నీలాంటి వాడి వల్ల ఒకటిసారి చెప్తాను ప్రజలు వినండి. నీ వాళ్ళు వంటి ఆగన్ నాగేంద్ర వల్ల మా పార్టీకి కాదు ఏ పార్టీ కానీ చెడ్డ పేరే. ఇట్లాంటి వ్యక్తిత్వం లేని వ్యక్తి ఏ పార్టీలో ఉన్నా కూడా చెడ్డ పేరే. 100% దీన్ని మనం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా రాజీనామా చేయాల్సిందే.